సాధించుకున్న జనగామ జిల్లా అభివృద్ధి పదంలో ఉండాలి తప్ప అవినీతి పదంలో ఈ రోజు ముందుంటున్న పరిస్థితి ఉంది. చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. జనగామ జిల్లా ప్రజలందరూ కూడా మేల్కొనాలి. ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి వీళ్ళని సందర్భంగా మనం చెప్పాల్స్తున్నాం. అదే సందర్భంగా సోదరులారా, ఈరోజు సమాజంలో అనేక మందికి విద్య ఉన్నా అవకాశాలున్నా ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారు. కానీ అవకాశం మేరకు మీరు ఉద్యోగాల్లోకి వచ్చారు, కష్టపడడం ఏదో రకంగా ఉద్యోగాల్లోకి వచ్చారు. మరి వచ్చినటువంటి ఉద్యోగం మీరు గౌరవప్రదంగా నిర్వహణ చేసి సమాజానికి ప్రభుత్వానికి సేవలు అందించాల్సిన మీరు ఏ విధంగా అక్రమాలకు పాల్పడాలి, ఏ విధంగా డబ్బులు సంపాదించాలనేటువంటి కొంతమంది అధికారులు అట్లా వివరిస్తున్నారు. అందరూ కాదు, కానీ కొంతమంది అట్లా వివరిస్తున్నారు. అది సరైనటువంటి బాధ్యత కాదు, అది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రభుత్వ ఉద్యోగాలంటే ఆయనే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వ పథకాలను కూడా ప్రజలకు సక్రమంగా అందేటువంటి వ్యక్తిగా ఉండాలి తప్ప, పారదర్శకంగా ఉండాలి తప్ప అవకాశం ఉంటే దాచుకుందాం దోచుకుందామనే ఒక దుర్మార్గమైన పద్ధతిలో సమాజంలో కొనసాగుతుంది. అందుకోసమే సోదరులారా, ఇప్పటికైనా ఈ అవినీతి ఏదైతే జరిగిందో ఖచ్చితంగా వెంటనే ఆ భూమి పట్టా ఎవరి పేరు మీద సస్పెండ్ పట్టాను రద్దు చేయాలి. 2,35,000 ఏదైతే 35 లక్షలు ఉన్నాయో దాన్ని రికవర్ చేసి పారదర్శకంగా ఈ ప్రజల ప్రకారం జిల్లా అధికార కలెక్టర్ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రయత్నాన్ని కొనసాగించాలి. వాళ్ళ ఉద్యోగాలను శాశ్వతంగా తొలగించి ఈ జనగామ జిల్లాలో ఉండాలని దానికి సంబంధించి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్నదమ్ములు ప్రజలందరికీ పార్టీ జిల్లా నాయకత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బలహీన వర్గాల బతుకు బండ బతుకు లాయరా ఓ రైతు సోదరా, ఓ రైతు సోదరా, ఓ రైతు సోదరా, మన బతుకులు మనపై ఆధారపడి ఉందిరా ఓ రైతు సోదరా. సిపిఎం ఖండించండి, కలెక్టర్ కార్యాలయం కేంద్రంగా కోరాలని. సిపిఎం శిక్షించాలి అవినీతికి పాల్పడిన దోషులందరినీ, అవినీతికి పాల్పడిన దోషులందరినీ, మధ్యదళారి అవతారం ఎత్తిన రైతులందరినీ, మధ్యదళారి అవతారం ఎత్తిన భూస్వామిని వెంటనే, మధ్యదళారి అవతారం ఎత్తిన భూస్వామిని వెంటనే, రైతు యజమానులుగా ముందుకొచ్చిన వారిని వెంటనే, భూమి యజమానులుగా ముందుకొచ్చిన వారిని వెంటనే, భూమి యజమానులుగా ముందుకొచ్చిన డూప్లికేట్ రైతులను సమైక్య చాకలి ఐలమ్మ డ్వాక్రా గ్రూపుల సమైక్య కోసం జిల్లా కార్యాలయం కోసం అని చెప్పేసి 4 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ కొనుగోలులో తీవ్రమైన గోల్మాల్ జరిగిందని చెప్పేసి సందర్భంగా మేము అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇలా వెంకిరాలలో ఉన్న భూమి ఏదైతే ఉన్నదో కనీసం 17 లక్షల రూపాయల విలువ కూడా చేయదు. గంగ చెప్పాలంటే మా గ్రామాల్లో చెప్తాం, తొండలు గుడ్లు పెట్టే భూమి. ఆ తొండలు కూడా గుడ్లు పెట్టని భూమిని ప్రభుత్వ అధికారులు ఎవరయ్యా అని చెప్పేసి అంటే గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి జిల్లా అధికారి, అదనపు డిఆర్ఓ, అదే రకంగా ప్రాజెక్టు ఆఫీసర్ గా ఉన్నటువంటి డిపిఎం అంటారా సమ్మక్క, వీళ్ళిద్దరూ మరి ఒక మధ్య దళారి భూముల బ్రోకరు, రియల్ ఎస్టేట్ వ్యాపారి కన్నగట్ల అశోక్ తోటి సోపతి గూడే మరొక భూస్వామి కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ జనగామ మండలంలో నిలబడ్డటువంటి వెంకిరాల గ్రామ మాజీ విఆర్ఓ, అదే రకంగా మాజీ వెంకిరాల సర్పంచ్ లక్ష్మీ నరసయ్యను కలుపుకొని ఇవాళ పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారు. 1 ఎకరాన్ని 68 లక్షల రూపాయల చొప్పున కొనుగోలు చేసిండ్రు. ఈ పైసలన్నీ ఎవరి 4 ఎకరాలకు 2,35 లక్షల రూపాయలు పెట్టి కొన్నారు. కొనాలి అని చెప్పేసి అంటే గ్రామ సమైక్యలో తీర్మానం చేయాలి, జిల్లా సమైక్యలో తీర్మానం మాట్లాడారు. ప్రధానంగా వెంకిరాల గ్రామం కేంద్రంగా పెద్ద కుంభకోణం జరిగింది. దేశంలో, మన రాష్ట్రంలో, మన ఉమ్మడి జిల్లాలో అనేక కుంభకోణాలు జరిగాయి. ఆనాటి కాంగ్రెస్ మంత్రిగా ఉన్నటువంటి హాయగ్రీవాచారి హన్మకొండ బస్ డిపో పక్కన ఉన్నటువంటి 30 ఎకరాల భూమిని తన సొంత భూమిగా రికార్డులో మార్పించుకుంటే ఆ భూమి పైన
30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసింది సిపిఎం పార్టీ. ఆ భూమి కేసు సుప్రీంకోర్టు దాకా వెళితే సుప్రీం కోర్టులో కూడా పోరాడింది సిపిఎం పార్టీ. ఆనాటి మంత్రి హాయగ్రీవాచారి భూమి ఆక్రమించుకున్నాడు అని సుప్రీంకోర్టు తేల్చి తీర్పు చెప్పింది. ఈ కేసు కొట్లాడిన సిపిఎం పార్టీకి 1000 గజాల భూమి ఉచితంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తే ఆ 1000 గజాల భూమి ఇల్లేని పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పింది సిపిఎం పార్టీ. తీసుకోలేదు. అదేవిధంగా ఈ కోర్టు ఖర్చులు కూడా లక్షలాది రూపాయల కోర్టు ఖర్చులు కూడా సిపిఎం పార్టీకి ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తే ₹1 కూడా తీసుకోలేదు సిపిఎం పార్టీ. ఇది సిపిఎం పార్టీకి ఉన్న చరిత్ర. అయ్యా, మరి ఏ పార్టీలు ఇంత కుంభకోణం జరిగితే ఎందుకు ముందు రావట్లేదంటే ఎవరికి దక్కాల్సిన ముక్క వాళ్ళకు దక్కింది. ఇతర రాజకీయ పార్టీ ఎవరు నోరు తెరవడం లేదు. ప్రధానంగా వెంకిరాల గ్రామంలో ఈ కుంభకోణం